నమస్కారం. నేను మీ డాక్టర్ తరుణ్ తేజ్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అమీబా చిల్డ్రన్స్ క్లినిక్, తుర్కెంజల్, హైదరాబాద్. సో, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ డీవార్మింగ్. డీవార్మింగ్ అంటే పిల్లల కడుపులోని నుల్లు పురుగులను, నట్టలను నివారించే పద్ధతి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇండియాలో ఉండే ప్రతి నలుగురిలో ఒక పిల్లవాడికి వామ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కాబట్టి డీవార్మింగ్ చేసి దీన్ని నివారించాలి. తరచుగా ఈ వామ్ ఇన్ఫెక్షన్స్ అని పిల్లల్లోనే చూడడానికి కారణం పిల్లలు మట్టిలో ఆడుకోవడము, మలాన్ని టచ్ చేసి మళ్ళీ తిరిగి నోటిని టచ్ చేయడం వల్ల ఆ వామ్ ఎగ్స్ అనేవి నోటి ద్వారా కడుపులో చేరి లెగ్స్ లార్వా లాగా ఫామ్ అయ్యి అక్కడనే మనం తినే న్యూట్రిషన్ని యూజ్ చేస్తూ పారాసైట్ లాగా బతుకుతూ ఉంటాయి. అలా ఉంటూ కొన్ని సంవత్సరాల వరకు ఏసిమ్ప్టమాటిక్‌గానే ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల్లో వామ్ ఇన్ఫెక్షన్‌ని గుర్తించగల లక్షణాలు. మొదటిది రక్తహీనత, ఎదుగుదల లేకపోవడము, ఆకలి వేయకపోవడము, ఇరిటబుల్‌గా ఉండడము, తరచుగా ఏడవడము, పొత్తి కడుపులో నొప్పి అని చెప్పడము, మలద్వారంలో ఇచ్చింగ్ ఎస్పెషల్లీ నైట్‌లో ఉండడము, తద్వారా రాత్రులు నిద్ర లేకపోవడము, స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోవడము, కొందరి పిల్లల్లో వామిటింగ్స్, డయేరియా లాంటి లక్షణాలు చూడవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఇమీడియేట్‌గా నియర్ బై పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అయ్యి సలహాలు తీసుకోవాలి. సో, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవాలి. తల్లిదండ్రులు వామ్ ఇన్ఫెక్షన్‌ని నివారించడానికి కొన్ని సూచనలు. మొదటిది హ్యాండ్ వాషింగ్. పిల్లలు తినే ముందు, తిన్న తర్వాత వాష్‌రూమ్ యూజ్ చేసిన ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకునేటట్టు చూసుకోవాలి. నెయిల్స్ పెరగకుండా ట్రిమ్మింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ నెయిల్ బైటింగ్ అండ్ థంబ్ సకింగ్ అలవాటు ఉన్న వాళ్ళని మానిపించేలా చూసుకోవాలి. ప్రాపర్‌గా కుక్ అయిన ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. వాష్ చేసిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే తినేలా చూసుకోవాలి. క్లీన్ అండ్ డ్రింకింగ్ వాటర్ మాత్రమే ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వామ్ ఇన్ఫెక్షన్‌ని కొద్ది వరకు నివారించవచ్చు. డీవార్మింగ్ ఎవరిలో చేయాలి అంటే ఫస్ట్ బర్త్‌డే దాటిన ప్రతి పిల్లవాడిలో ఎవ్రీ 6 మంత్స్ టిల్ 5 ఇయర్స్ వరకు ఖచ్చితంగా చేయాలి. ఇది ఎలా చేస్తాము అంటే ఆల్బెండజోల్ సిరప్ ఫార్మ్ ఆర్ టాబ్లెట్ ఫార్మ్‌లో ఇచ్చి చేస్తాము. 1-2 ఇయర్స్ అయితే 200 ఎంజీ, మోర్ దాన్ 2 ఇయర్స్ అయితే 400 ఎంజీ సిరప్ ఆర్ టాబ్లెట్ ఫార్మ్‌లో నైట్‌లో ఇవ్వాలి. నెక్స్ట్ డే మళ్ళాని చూసి దాంట్లో ఏమైనా నట్టలు ఉంటే 10 డేస్ తర్వాత ఖచ్చితంగా రిపీట్ చేయాలి. ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్ కాబట్టి మీరే డైరెక్ట్‌గా డిసైడ్ అయ్యి సో, ఈ డీవార్మింగ్ చేయడం వల్ల మీ పిల్లల్లో ఆకలి పెరిగి పౌష్టికాహారాలన్నీ లభించి ఎదుగుదలకు తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత వచ్చే అవకాశం తగ్గుతుంది. కాన్సంట్రేషన్ పెరిగి స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డీవార్మింగ్ వల్ల లూజ్ మోషన్స్ అవుతాయనే ఒక అపోహ ఉంది. అది నిజంగా అపోహనే. డీవార్మింగ్ వల్ల ఎటువంటి లూజ్ మోషన్స్ అవ్వవు. ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్. వీలైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకటే రోజు డీవార్మింగ్ చేసుకోవచ్చు. నేషనల్ డీవార్మింగ్ డే అని ఫిబ్రవరి 10th రోజు సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు అన్ని అంగన్వాడీ సెంటర్లలో 1-5 సంవత్సరాల పిల్లలందరికీ ఫ్రీగా డీవార్మింగ్ చేస్తారు. సో, మీరు మీ పిల్లలందరినీ తీసుకెళ్ళి డీవార్మింగ్ చేపియండి. తద్వారా వామ్ బర్డెన్‌ని తగ్గిద్దాం. థాంక్ యూ.